పోలీసులంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటారని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే నిజాయితీ పరులైన పోలీసులు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తారు. అలాంటి వ్యక్తే పెడన ఎస్ఐ. పర్మిషన్ లేకుండా పోలింగ్ బూత్కు వచ్చిన టీడీపీ ఏజెంట్ను కడిగి పడేశాడు. దీంతో ఆ వ్యక్తి ఎంపీ కొనకల నారాయణకి ఫోన్ చేశాడు. ఎంపీతో మాట్లాడమని చెప్తే ఆ ఎస్ఐ కాల్ కట్ చేశాడు. తాను ఎవరికి తలొగ్గనని రూల్స్ ప్రకారమే డ్యూటీ చేస్తానంటూ తేల్చి చెప్పాడు. నాకు పెడన కాన్స్టిట్యున్సీకి నేను తిరిగే పర్మిషన్ నాకు ఉంది. మీకు 5 నిమిషాలు ఫోన్ చేశాడు సార్. మీరు మధ్యలో ఇప్పుడు ఫోన్ చేశాడు. నేను లైన్ లో ఉన్నా. రావద్దు, జరిగింది తెలవదు మీకు. మీరు దయచేసి రాబాకండి. నాకైతే ఫోన్ చేశాడు సార్. బట్టలు కావాలి, షాప్ ఉందా లేదా? మీ బ్రదర్ని అడగండి. ఆయన ఇబ్బంది పెట్టామా? 100 మీటర్లు లేదు ఇక్కడికి, 100 మీటర్లు లేదు. నేను గౌరవంగా వచ్చిందంటే చట్ట ప్రకారం అలాగే మీరు ఆయన మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. ఏమన్నా ఆయన చూసారా? కూర్చొని మాట్లాడారా? మరి ఎందుకంటే ఓవరాక్షన్ చేస్తున్నాడు ఆయన? ఆయన ఎందుకు చేస్తున్నాడండి అలాగా? సీసీ కెమెరా ఉందిగా, పనిచేస్తుందిగా. ఏం సార్ ఆయన? పెడన హై స్కూల్ రైల్వే గేట్ దాటి హై స్కూల్ వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఫోన్ చేశాను సార్. నాకు ఫోన్ చేసి కాదు, ఇప్పుడు ఆయన అడిగాము. సరే ఏదో అన్నాడు. సరే మేము కన్సల్ట్ చేద్దామని చూస్తాం కదా. మేము తిరిగి వచ్చేలాగా మా వాడితో ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఆయన. ఏం ఆర్గ్యుమెంట్ చేయలేదు. మీకు 100 మీటర్ల పని ఏం పని మీకు? ఎస్ఐ గారు నాకు పర్మిషన్ చూపించండి. మీరే నాకు పర్మిషన్ కావాలి. చూపించండి. మీరు ఏం చూపిస్తారో ఇమీడియట్ గా. మంచిగా లెటర్ వచ్చేదానికి దేనికి లెటర్ అండి మీకు? లెటర్ దేనికండి? అన్ని బూతులు తిరగడానికి సరిపడా పర్మిషన్ ఉంది సార్. నాకు మీకు డబ్బులు పెట్టుకుని జరగమనుందా? ఏం డబ్బులు ఇవి? నేను షాప్ వచ్చా కాబట్టి బిజినెస్ నిమిత్తం డబ్బులు ఇచ్చానండి. నేను ఏమన్నారు మీరు? వాళ్ళకి మాకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. నాగరాజు మళ్ళీ చేస్తాను. ఆ, 100 మీటర్లు లేదు. 100 మీటర్లు కదా, 10-20 అడుగులు లేదు ఇక్కడికి. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, ఆధారు. సరే వెరిఫై చేసాం. అది కాదండి, వెరిఫై చేసాం. మీ డబ్బులు ఏదో లాగేసుకున్నారా? నేను ఇవ్వనని చెప్పానా? మరి డబ్బుల గురించి అంటాడంటే ఆయన. మాకు తెలవదా? ఈయన చెప్తే నేర్చుకోవాలి మరి ఉద్యోగం. హలో నాకు ఇప్పుడు కావాలండి, పర్మిషన్ కావాలి. ఇమీడియట్ గా తీసుకెళ్తాం. నేను ఎందుకు మాట్లాడాలా? నేను మాట్లాడండి. కొనకల నారాయణ మాట్లాడు. పట్టుకోండి. తిరుమల స్టేషన్ పదండి. నాకు అనవసరం. మీ తర్వాత చూపించండి. నాకు ఈ లిమిట్స్ లో నాకు ఉండకూడదు. నాకు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మీరు గుమ్మ కూడా ఉండకూడదు. ఇది కరెక్ట్ కాదండి. ఒకసారి లైన్ లో ఉండండి. ఒకసారి మాట్లాడండి సార్. మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు చేసిన తెలియదు కదా. అలా కాదండి, మేమేం చేయలేదు ఇక్కడ. ఒకసారి లైన్ లో ఉండమా. అబ్బాయి తీసుకురా. మాట్లాడండి. ఒకసారి మాట్లాడండి. ఎంపీ గారితో మాట్లాడండి. ఎంపీ గారితో జైల్లో పెట్టుకుని ఎన్నికల కోడ్ల అమల్లో ఉంది. మేమేం చేయలేం. నాకు పర్మిషన్ పర్మిషన్ ఉంది నాకు.